హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన శుభవార్త చెప్పబోతుంది. కరెంటు బిల్ కట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుంది. ఎవరికి ఏంటి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి తెలిపోతా. తెలంగాణ కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ అధికారానికి వస్తే ప్రతి కుటుంబానికి అయితే 200 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ అయితే ఇస్తామనేసి దాని సంబంధించి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అర్హుల జాబితా కూడా విడుదల చేశారు. కాబట్టి మనకైతే గృహజ్యోతి సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేశారు. కాబట్టి మనకైతే ఈ నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ వరకు ఎవరైతే కరెంట్ యూజ్ చేసుకుంటారో వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ పైన యూజ్ చేసుకుని డబ్బులు కట్టాలి. కాబట్టి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి పథకం అయితే అమలు చేయబోతుంది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా అయితే విద్యుత్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకైతే మనకైతే డబ్బులు అయితే కట్టాలి. మొత్తానికి అయితే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఈ నెల వీళ్ళైతే డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. 200 యూనిట్లు యూజ్ చేసుకునే వాళ్ళు. ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.